కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధం క్రమక్రమంగా పెరుగుతూ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అక్కడ సీజ్ ఫైర్ కి సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. కానీ ఇరాన్ మాత్రం ఇంకా భీకరంగా దాడులను కొనసాగిస్తుంది. ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది? అమెరికా బ్యాక్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఏమనుందా? దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. ఇరాన్ ఇన్ని రోజుల నుంచి ఫైట్ చేస్తూ అమెరికా ఇజ్రాయెల్కే ఇప్పుడు ఒక రకంగా వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనపడుతుంది. రోజుల వ్యవధిలోనే అయిపోతుందని చెప్పేసి అమెరికా మొదలుపెట్టిన యుద్ధం ఇంకా కొనసాగుతూ ఇప్పుడు అమెరికానే వెనక్కి స్టెప్ వేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏం జరగబోతుంది సార్ యుద్ధంలో? ఇంకా ఈరోజు 23వ రోజు నడుస్తుందండి. ప్రస్తుతానికి అయితే పొద్దున్న ఈ రోజుని ఖుర్రం షహర్ అన్న మిసైల్ని ప్రయోగించింది. హైపర్సోనిక్ మిసైల్ని వాళ్ళ అబ్రహాం లింకన్ క్యారియర్ మీద ప్రయోగించింది. అయితే అబ్రహాం లింకన్ క్యారియర్ దాన్ని ఎదుర్కోగలిగింది. ఎదుర్కొని దాదాపు 800 మీటర్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పక్కన సముద్రంలో పడేటట్టుగా చేయగలిగింది. సో ఆ విధంగా దానికి ముప్పు తప్పింది. కాకపోతే ఏంటంటే ఆ 1000 kg పేలోడ్ బాంబు వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రయోగించగలిగారే అనుకుందాం. ఆల్మోస్ట్ ఇది ఈరోజు జరిగిన ఇన్సిడెంట్. అక్కడ ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇరాన్ మీద కొంచెం తగ్గింది. యుఎస్ఏ మాత్రం కొంత వింత ప్రకటనలు చేస్తుంది. నిన్న డౌన్ గ్రేడ్ చేద్దామన్నారు ఆపరేషన్ స్టాండర్డ్స్. కానీ ఈ రోజున చాలా క్లారిటీతో చెప్తున్నారు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి కానీ మేము వెళ్ళమని. అలాగే బహుశా ఎక్స్పెడిషనరీ ఫోర్స్ ఆ లొకేషన్కి రాగానే కార్క్ ఐలాండ్ తీసుకుంటారో లేదో. ఎందుకంటే కార్క్ ఐలాండ్ కానీ ఇటు కష్ ఐలాండ్ కానీ తీసుకోపోతే వాళ్ళకి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయడం. ఇరాన్ ప్రస్తుతం 4th రౌండ్ అనుకుంటే ఈ 4th రౌండ్లో ఇరాన్ది పై చేయి కనిపిస్తుంది. అయితే అమెరికా మాత్రం తగ్గేటట్టు ఏం కనిపించట్లేదు. మళ్ళీ ఎనర్జీ సైట్స్ ఇరాన్లో ఉన్న ఎనర్జీ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈసారి దాడి చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి పరిస్థితి నా అంచనా ప్రకారం చెప్పండి. దీని ఎఫెక్ట్ చమురు మీద ఆల్రెడీ పడుతుందని చెప్తున్నారు. మన ఇండియాలో కొంత రేట్ల పెరుగుదల కూడా అటు ఇటుగా ఉన్నట్టుగా చెప్తున్నారు సార్. అంటే రాబోయే రోజుల్లో ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరల పైన? ఇది మరి మనం మన పెట్రోల్ రేట్లు గురించి అంత వరియాల్సిన అవసరం లేదు. ₹1 ₹2 పెరిగినా పెద్ద సీరియస్గా తీసుకోకూడదండి. ఎందుకంటే దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఈ రేట్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రేట్స్ ఫిక్స్ చేశారో ఆ రోజునే $110 పర్ బ్యారెల్ ఉండేది. ఆ సమయంలో ఈ రేట్స్ ఫిక్స్ చేశారు. దాని తర్వాత విపరీతంగా $65 తగ్గిపోయినా కానీ మన వాళ్ళు రేటు తగ్గించలేదు. ఇప్పుడు పెరిగితే కొంతవరకు షాక్ అబ్జర్వ్ చేసుకోగలిగే కెపాసిటీ మన ప్రజలకు కూడా ఉండాలి. ఆ విధంగా మరీ అంత వరి అవ్వకూడదు. ఇది ఎక్స్టర్నల్ కాజ్ ఏజెన్సీ కాజ్ కాబట్టి మనం ఏమీ చేయలేం. అందులో డైరెక్ట్గా ఇంటర్వ్యూన్ అయ్యి ఇప్పుడు హార్మోన్ జలసంధి ఓపెన్ చేయగలిగే కెపాసిటీ మన ఇండియన్ ఫ్లీట్ ఉంది. మైన్ స్వీపర్స్ ఉన్నాయి, కార్వెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అది మనం చేయడం అనవసరం. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా తీసుకుంటున్నాయో అలా తీసుకున్నామని. కొంతవరకు ఎల్పిజి షార్టేజ్ ఉంటుంది. ఎందుకంటే ఖతార్లో విపరీతంగా దెబ్బతింది. వాళ్ళకి దాదాపు 25 ప్రొడక్షన్ కెపాసిటీ పడిపోయింది. ఒకవేళ పడిపోయిన కెపాసిటీ కూడా బయటికి రావడానికి వచ్చే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. సెలెక్టెడ్గా కేవలం 117 షిప్స్ లాస్ట్ 23 డేస్లో బయటకు వచ్చినట్టు మీడియా వార్తలు వస్తున్నాయి. అంటే ఏంటంటే చాలా కష్టంతో బయటకు వస్తున్నాయి. సో ఎల్పిజి రేటు కొంచెం పెరుగుతుంది. ఎందుకంటే అది హెవీలీ సబ్సిడైజ్డ్. తర్వాత లాస్ట్ 10 ఇయర్స్లో ఉజ్వల 2.0 స్కీమ్ కింద విపరీతంగా గ్యాస్ కనెక్షన్స్ పెంచారు. సో మనకి రిక్వైర్మెంట్ యాక్చువల్గా విపరీతంగా పెరిగింది. సో అందువల్ల కొంత తట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు న్యూస్ ప్రకారం కమర్షియల్ యూసేజ్కి కూడా ఎక్స్ట్రా 25% రిలీజ్ చేస్తున్నట్టు గవర్నమెంట్ ప్రకటించింది. గవర్నమెంట్ అన్ని విధాలుగా స్టెబిలైజ్ చేయాలని చూస్తుంది. సో దానివల్ల మనం సంతోషంగానే ఉండాలి. కొంతవరకు ₹2 అలా పెరిగినా కానీ కొంతవరకు ఇన్ఫ్లేషన్ మీద ప్రెషర్ ఉంటుంది. కానీ మనం అంతగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెనుజులా నుంచి, రష్యా నుంచి, తర్వాత ఆల్టర్నేట్ ఎల్ఎన్జీ సోర్సెస్ నుంచి ఏమైనా ట్రై చేసే అవకాశాలు విపరీతంగా ఉన్నాయి. తర్వాత డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా దాదాపు 10% ఇప్పటికే పెంచినట్టున్నారు. సో మనం తట్టుకోగలిగే పరిస్థితిలో ఉన్నాం. చెప్పండి. ఇరాన్ ఈ రకంగా ఎదురుదాడి చేస్తుందని ఊహించారా సార్? అంటే ఎలాంటి రక్షణ వ్యవస్థలు వారి దగ్గర ఉన్నాయి? మొదట అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత సుప్రీంను కూడా చంపేసిన తర్వాత ఇంకేం ఉండదు, అయిపోతుంది రోజుల వ్యవధిలో అనుకున్నారు. కానీ
ఊహించినటువంటి వ్యూహాలతోటి రోజుకొక కొత్త వ్యూహంతో అక్కడ ఇరాన్ రక్షణ వ్యవస్థ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, వైమానికంగా కానీ ఇక్కడ సముద్రంలో కానీ రకరకాల ప్లాన్స్ వేస్తుంది. అంటే రక్షణ వ్యవస్థ ఎలా ఉంది సార్ ఇరాన్ది, ఏ రకంగా ముందుకు వెళ్తుంది? 2016లో అమెరికా ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ జరిగిందండి. ఆ అగ్రిమెంట్లో రష్యా, చైనా కూడా పార్ట్ తీసుకున్నాయి. అందులో రష్యా, చైనా తెలివిగా బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్న దాని మీద నియంత్రించకుండా అమెరికాని నిరోధించారు. దానివల్ల ఆ అగ్రిమెంట్లో రాలేదు. న్యూక్లియర్ వెపన్స్ అయినాయి. మిగతా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పెంచకుండా చూసుకున్నారు. కానీ వాళ్ళు ఒకటి మర్చిపోయారు, ఐఆర్జీసీ అన్నది వేరేది, 2 లక్షల సైన్యం వాళ్ళ దగ్గర ఉందని. దాని కెపాసిటీ పెంచుకుంటూ పోయారు. అలాగే ఈ నిబంధనలకు అనుగుణంగానే కొత్త రకం మిడ్గేట్ సబ్మెరీన్స్ అని 100 ఫీట్ లోపల చిన్నగా ఉండే సబ్మెరీన్స్ తయారు చేసుకోవడం, తర్వాత చైనా హెల్ప్ తోటి బ్యాలిస్టిక్ మిసైల్స్ విపరీతంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుని, మెటీరియల్స్ తీసుకుని హైపర్సోనిక్ మిసైల్స్ టర్మినల్ గైడెన్స్ తోటి ఎఫెక్టివ్గా చేసుకోగలిగారు. తర్వాత యూఏవీస్, విమానాలకి ఎయిర్ ఫోర్స్ మీద రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. దానివల్ల వాళ్ళు విమానాలు ఇంపోర్ట్ చేసుకోలేకపోతున్నారు. చాలా పాత విమానాలు, ఎప్పుడో రష్యన్ విమానాలు ఉంటే అవే కొంతవరకు వాడగలుగుతున్నారు. ఎప్పుడో బిఫోర్ 1979 ఇచ్చిన అమెరికా విమానాలు కూడా కొన్ని F6 ఉన్నాయి వాళ్ళ దగ్గర, F-16 కాదు, F-6. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కొత్త ప్రపంచంలో ఉన్న ట్రెండ్ చూసుకుని యూఏవీలు విపరీతంగా సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అదే టెక్నాలజీ వాడి రష్యా యుక్రెయిన్ వార్లో కూడా యూఏవీ సప్లై చేయడం జరుగుతుంది. ఎఫెక్టివ్గానే ఉన్నాయి. సో ఆ రెండింటి మీద ఫోకస్ చేసి ఆ రెండిట్లోనూ విపరీతమైన క్షమత తెచ్చుకున్నారు. అమెరికా ఈ రోజు కాకపోతే రేపు అటాక్ చేస్తుందని వాళ్ళు ఎప్పుడో గ్రహించి 2 ఏళ్ల నుంచి అన్ని విధాలుగా వార్ గేమ్ సిమ్యులేషన్ చేసుకుని, పొలిటికల్ సిమ్యులేషన్, డిప్లొమాటిక్ సిమ్యులేషన్ అన్ని చేసుకుని, హైరార్కీ ఐఆర్జీసీలో కానివ్వండి, వాళ్ళ థియాలజీలో అంటే క్లరికల్ హైరార్కీలో కానివ్వండి, అన్ని క్షుణ్ణంగా ఏర్పాటు చేసుకున్నారు. అందుకని టాప్ లీడర్షిప్ 48 మంది ఒక రోజులో పోయి, తర్వాత 5గురు దాదాపు పోయినా కానీ ఆల్టర్నేట్ లీడర్షిప్ ఎప్పుడూ టేక్ ఓవర్ ఎఫెక్టివ్గా చేస్తుంది. అలాగే డిప్లొమాటిక్గా ముందర హార్ముజ్ జలసంధి క్లోజ్ చేద్దాం, దాని తర్వాత అమెరికన్ బేస్లను అటాక్ చేద్దాం, అమెరికాకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దేశాల్లో ఉన్న అమెరికన్ వాటిని అన్నిటి మీద అటాక్ చేద్దాం, తర్వాత ఎనర్జీ సెంటర్స్ మీద ఆక్యుపై చేద్దాం. ఈ మధ్యలో ఫైనాన్షియల్ సెక్టర్ మీద కూడా దుబాయ్, అబుదాబి అటువంటి దేశాల్లో చేశారు. సో వాళ్ళ గ్రాండ్ స్ట్రాటజీ కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఇరాన్ దెబ్బతిన్నా కానీ బై థర్డ్ ఫోర్త్ రౌండ్ వాళ్ళు గెలుస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే అమెరికాకి తక్కువేం లేదు. వాళ్ళు ఏంటంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ ఇప్పటి వరకు పెట్టలేదు. ఓన్లీ దాదాపు 40,000 వాళ్ళకి ఫోర్సెస్ ఉన్నాయి. అందులో క్యారియర్ గ్రూప్ ఎక్కువ ఉంది. దాదాపు 12,000 మంది క్యారియర్ గ్రూప్లో ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్, తర్వాత ఏదైనా సరే సౌదీ అరేబియా నుంచి కానీ బ్రిటన్ నుంచి కానీ ఫోర్సెస్ వస్తే వాటిని వాడుకుని కొంతవరకు హార్ముజ్ జలసంధిని స్టెబిలైజ్ చేసేంత వరకు ఈ యుద్ధం ఆగేటట్టు కనిపించట్లేదు. ఇది నా అభిప్రాయం. చెప్పండి. అంటే ప్రధానంగా ఇంకెన్ని రోజుల పాటు కొనసాగినా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది ఇరాన్ సార్? ఇరాన్ కనీసం 2 వారాలు ఎదుర్కోగలిగే శక్తి ఉంది వాళ్ళకి. చైనా విపరీతంగా సప్లై చేస్తుంది, సైబర్ వార్ఫేర్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి, శాటిలైట్ ఇమేజరీకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్గా ట్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ మిగతా అన్ని విధాలుగాను సపోర్ట్ ఇస్తుంది. రిటర్న్ వీళ్ళకి సపోర్ట్గా ఆల్రెడీ సమ్మేళనంతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే ఇంకా ఎవరైనా మద్దతు తెలిపితే ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశాన్ని మనం చూడొచ్చా? అంతకుముందు నడిచిన ఫస్ట్ 2 ప్రపంచ యుద్ధాల్లోగా మొత్తం ప్రపంచం అంతా ఒక గ్రూప్ కానీ రెండో గ్రూప్ కానీ ఆల్టర్నేట్ గ్రూప్స్ కింద తయారయ్యే అవకాశం కనిపించట్లేదు. సెలెక్టెడ్ కంట్రీస్, ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏవి ఇరాన్కి ఎగనెస్ట్గా వెళ్ళలేదు, ఇంక్లూడింగ్ సున్నీ సౌదీ అరేబియా కూడా. అంటే ఏంటంటే ముస్లిం దేశాలన్నీ ఒక పందాలోనే నడుస్తున్నాయి. పాకిస్తాన్ కూడా ఎంత అమెరికా ప్రేరేపించినా కానీ ఇరాన్ మీదకి యుద్ధం వెళ్ళే అవకాశం లేదు. అందుకనే చెప్పి ఇండియా బూచి చూపిస్తున్నారు. IRBMs ఉన్నాయి, అగ్ని మిసైల్ ఫైర్ చేస్తున్నారు, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మోహరిస్తున్నారు. ఇటువంటి బూచి చూపించి అటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. ఇది కేవలం అమెరికా పందా నుంచి తప్పించుకుని ఇరాన్ మీద ఏమీ చేయకుండా, సౌదీ అరేబియా కూడా సపోర్ట్లో వెళ్లకుండా, ప్యాలెస్టైన్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసుకోవడానికి అంతే. సో ఆ విధంగా ఏంటంటే ముస్లిం దేశాలన్నీ ఒకే లైన్లో ఉన్నాయి. ప్రపంచ యుద్ధం అంటూ వచ్చేది అవకాశం లేదు. కానీ ఇరాన్ తన సత్తా డిగో గార్షియా మీద 2 మిసైల్స్ ఫైర్ చేసి 4,000 కిలోమీటర్స్ రేంజ్ చూపించింది. దానివల్ల ఏంటంటే అమెరికా వాళ్ళు షిప్ని ఒక ముంచేసినా కానీ మేము కౌంటర్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళు ఇచ్చిన కొత్త కండిషన్స్ కొన్ని పెట్టారు రెపరేషన్స్తో. అంతకుముందు 3 R'లు అనుకున్నాం, రైట్స్ ఆఫ్ ఎ సావరెన్ స్టేట్, రెపరేషన్స్, తర్వాత ఫ్యూచర్ రీఅష్యూరెన్స్, వారు జరగదని. ఈ 3 కాకుండా కొంతవరకు
లీడర్స్ని ఎలిమినేట్ చేయమని చెప్పి వాళ్ళు కొత్త కండిషన్స్ పెట్టారు. వీటికి ఒప్పుకుంటే యుద్ధం ఆగే అవకాశం కనిపిస్తుంది. కానీ దాని ముందర హార్మోజ్ జలసంధి మాత్రం తప్పనిసరిగా అమెరికా కానీ వెస్టర్న్ పవర్స్ కానీ ఓపెన్ చేయకుండా ఇది వార్ ఆగే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. చెప్పండి. అంటే ట్రంప్ రోజుకొక వాదన చేస్తున్నారు. ఒకరోజు సీజ్ ఫైర్ లాగా వెళ్తుందని, లేకుంటే యుద్ధం అయిపోతుందని, ఇంకొక రోజు వార్నింగ్లు ఇస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరొక చర్చ అమెరికానే కొంత వెనకడుగు వేయబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది సార్. అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? అమెరికా వెనకడుగు వేసి ఇంకా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ఆప్షన్ ఏమైనా చూడొచ్చా? అటువంటిది ఏంటంటే మనం ఫస్ట్ డే 2 డేస్లోనే అనుకున్నాం. ఇది ఒక సైన్ కర్వ్ నడుస్తుంది. యుద్ధం బాగా విపరీతంగా ఇంటెన్సిటీ పెరుగుతుంది. మళ్ళా మధ్యలో కొంత ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఒక్కోసారి జీరో కూడా రావచ్చు. ఒక రోజు ఏది పని జరిగినట్టు ఉండొచ్చు. కానీ ఇది నడుస్తూనే ఉంటుంది కొన్ని నెలలు. అంటే ఒకవేళ 4 వారాలు 5 వారాల తర్వాత, అంటే ఇంకో 2 వారాల తర్వాత ఇంటెన్సిటీ బాగా తగ్గినా కానీ చెదురు ముదురు ఇన్సిడెంట్స్ ఒక 6 నెలల వరకు నడుస్తూనే ఉంటాయి. ఎకనామిక్ స్ట్రాంగులేషన్ ఆఫ్ ఇరాన్ కంప్లీట్గా చేయాలని చూస్తుంది అమెరికా. అది చేసేంత వరకు వదలదు. ఒకవేళ యూరోపియన్ యూనియన్ వచ్చినా రాకపోయినా దానికి కౌంటర్గా ఇరాన్ ఆల్రెడీ డిగో గార్షియా మీద ఫైర్ చేయడం వల్ల అక్కడ సైప్రస్ దగ్గర ఒక ఐలాండ్, ఇక్కడ డిగో గార్షియా కంప్లీట్ బ్రిటన్ అప్పగించింది అమెరికాకి. అలాగే వాళ్ళ డిస్ట్రాయర్స్ కూడా ఆల్రెడీ సూయజ్ కెనాల్ దాటిని. ఫ్రెంచ్ వాళ్ళు ఆల్రెడీ ప్రజెన్స్ ఇక్కడ ఉంది. సో ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళు తప్పనిసరిగా హార్మోన్ జలసంధిని స్టెబిలైజ్ చేయడానికి చూస్తారు. చెప్పండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతమే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు. పూర్తిగా హార్మోజ్ జలసంధిని కంప్లీట్గా స్టెబిలైజ్ చేయడం కోసం అయితే అమెరికా బ్రిటన్ కలిసి ఇప్పుడు ముందడుగు వేయబోతున్నట్టుగా కనపడుతుంది.